అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంటూ రామంతపూర్ ఇందిరానగర్ లో రామంతపూర్ కార్పొరేటర్ శివాని వెంకట్రావు ఇంటి వద్ద బాలకృష్ణ నగర్ కాలనీ వాసులు నిరసన. హైదరాబాద్ రామంతపూర్ లో తమ కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ అభివృద్ధి కోసం 72 లక్షల రూపాయల పనులు శాంక్షన్ అయితే ఆ పనులను స్థానిక బీజేపీ కార్పొరేటర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఇంటి వద్ద ధర్నా. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రామంతపూర్ డివిజన్ లోని బాలకృష్ణ నగర్ కు డ్రైనేజీ లైన్ లేనందున స్థానిక కార్పొరేటర్ నుండి మొదలు సీఎం పీఎం రాష్ట్రపతి వరకు సమస్యను తీసుకెళ్తామని, సమస్యను గురించి 72 లక్షల పనులు శాంక్షన్ అయ్యాయి కానీ స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆ పనులను అడ్డుకుంటున్నారని, అందుకే కార్పొరేటర్ ఇంటి వద్ద నిరసనకు దిగినట్లు వారు తెలిపారు. బీజేపీ యువ మోర్చా నేతలు కూడా బీజేపీ కార్పొరేటర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. కార్పొరేటర్ గెలుపు కోసం కృషి చేసినందుకు మా అభివృద్ధి పనులను అడ్డుకుంటారా అంటూ ఆ కాలనీవాసులతో పాటు యువ మోర్చా బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని మాత్రం మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే కావాలని చెప్పేసి మాకు ఇక్కడ అందరం కూడా పైప్ లైన్ మార్చాలనుకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. ఇక్కడ శాంక్షన్ అయినటువంటి పైప్ లైన్ మార్చాలనుకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే, మాకు శాంక్షన్ అయిన పైప్ లైన్ మాకే. కార్పొరేటర్ రావాలి పైసలు ఖర్చు పెట్టిరు, డబ్బులు ఖర్చు పెట్టిరు. అధికారులతో మాట్లాడి పైప్ లైన్ వెంటనే అధికారులతో మాట్లాడి పనులను వెంటనే ప్రారంభించాలి. మీరు వచ్చి వాళ్ళు వచ్చి ఒక మాట అదే మాట చెప్పమని ఇంతమంది వస్తాం ఒక్కరికే కాదు సార్, అది కాదు శాంక్షన్ అయిన డ్రైనేజీ లైన్ మాకే ఇయ్యాలి. బాలకృష్ణ నగర్ శాంక్షన్ అయిన డ్రైనేజీ లైన్ మాకే, బాలకృష్ణ నగర్ శాంక్షన్ అయిన డ్రైనేజీ లైన్ మాకే.
ఏమైంది మేమంతా ఓట్లేసామే కదా ఇక్కడంతా ఓట్లేసామే కదా సార్ ఇద్దరు పోయి అంటే కార్పొరేటర్ గారు వచ్చి వాళ్ళు చెప్పమనండి ఒక మాట చెప్పమనండి మీరు వచ్చి కదా వాళ్ళు వచ్చి అదే మాట చెప్పమనండి చెప్పమనండి ఇంతమంది వస్తాం ఒకరిద్దరు సార్ మీరు పెద్ద మంత్రులని మీకు పెద్ద మంత్రులని మీకు చెప్తున్నాం మా బాధ అదే మీరు తీర్చేవాళ్ళు కదా మీరు పార్టీలో చెప్తున్నాం మా బాధ చెప్తున్నాం ఇంతమంది మాట్లాడరు వచ్చి మన సాంక్షన్ అడిగాను అది మరి ఇప్పుడు అడిగేంత వరకే శాంక్షన్ అయిపోయింది వీళ్ళు వాంటెడ్ ఉద్దేశపూర్వకంగా లైన్ ఆపమని అంటున్నారు సార్ చెప్పవరు ఎందుకున్నారు సార్ మేమంతా ధర్నా చేసాం ఆల్రెడీ ఒక మాట సార్ మీరు మాట్లాడండి ఒకసారి మీరు మాట్లాడండి నేను నెంబర్ ఇస్తాను మీరు ఎందుకు ఆపాల్సి వచ్చిందని మీరు అడగండి ఒకసారి అడగండి సార్ ఒక మాట అడగండి సార్ ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా మేము అడిగాను సార్ నాగేనే వస్తే బాగంటే మీ దగ్గర కనిపించండి మీలాంటి వాళ్ళ కనిపించండి ఇంకో మైండ్ రెడీ తప్పు చేస్తాడు వాడు పార్టీలో ఉండి అగ్రేషన్ పని చేస్తాడు అని చెప్పేసి మీలాంటి వాళ్ళని కనిపించండి చెప్పుతాను ఓటేయండి మీలాంటి వాళ్ళతో నేను పడతా పార్టీకి అగేనెస్ట్గా పనిచేస్తే కానీ ఇట్లాంటి వాళ్ళను నా ఒకరిన కక్షతో ఇంతమందికి అన్యాయం చేయాలనుకోవడం వీళ్ళంతా కూడా ఏంది పార్టీ ఓటేసిన వాళ్ళే అంటారు పని చేసుకుంటారా మన పని చేసుకుని అందుకోసం చెప్పాను పార్టీ ఓటేసిన వాళ్ళనా అందరు ఎట్లిస్తాను అని చెప్పి ఒక మాట చెప్తే మాట్లాడుతున్నా అన్నకి ఏమేమి చేసినా అన్నకి ఏమేమి చేసినావు ఎలా మేము అన్నని గెలిపించుకోవడం అనేమన్నా మేము ఖర్చు పెట్టుకోవడం అనేమన్నా మేము పార్టీ ఆఫీసులు పెట్టుకోవడం అడిగినవన్నా 100 సార్లు అడిగినాం 100 సార్లు ఈ దొంగ కొడుకులు ఏమనేసుకొని ఇలా గెలిచినాక శాబాబ్ కంపెనీకి వచ్చారు అన్న ఇలా గెలిచినాక శాబాబ్ కంపెనీకి వచ్చిన కొడుకులు ఇలా తీయగలిగినాం మేమందరం చేయలేను ఇలా ఓట్ చేసిన వాళ్ళే మనం అంతా ఓట్ లేపించినప్పుడు మనం పని చేయాలా లేదా ఇలా కాళ్ళు మొత్తం ఓట్ లేపించినా ఇలా వాంటెడ్గా మాకు వెళ్ళాప్పుడు ప్రతి మంది 10 మంది చదివితే ఎలా నరేంద్ర మోడీ వెళ్తే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు రోడ్డు కొట్టాడుతూ అంటే ఆయన అంత సందర్భం వచ్చి మాట్లాడు జస్ట్ సిమెంటు ఇటుకే అవన్నీ వేసినా కూడా తీసుకుపోయారు ఎవ్వరు గల్లీలో ఎవ్వరు లేని చూసి తీసుకొని పోయారు వేరే కాడ వేసుకుంటారు రాత్రి నైట్ వేసుకొని తీసుకెళ్తున్నారు మరి మాకెట్లా వేరే గల్లీలో వేసారు మొత్తం గల్లీలో అయినాయి పూర్తి మా గల్లీ కాలేదు ఎందుకు చేస్తారు అట్లా మరి చెయ్యండి మా కార్పెంటర్ వద్దంటారు మా గల్లీకి రాగానే వద్దంటారు మరి ఏం చేయాలో చెప్పండి దొరుకుతుంటే కూడా ఫోన్ చేసి ఆఫ్ చేస్తే వెళ్ళిపోయారు చెప్పండి మరి నివాసిని రామంతపూర్ బాలకృష్ణ నగర్ నివాసిని అయితే ఈ మధ్యకాలంలో మేము మా డ్రైనేజీ 20 సంవత్సరాల నుంచి మాకు డ్రైనేజ్ సమస్య ఎంత ఉండడంతో మేమంతా కూడా
కార్పొరేటర్ గారి దగ్గరికి గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా లేఖల ద్వారా వారికి మా సమస్యను తెలియజేసుకుంటూనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా సరే వారి దగ్గర బడ్జెట్ లేకనో మరి ఏమైందో కానీ మాకు 4 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏం చేయలేదు. అయితే మా అంతలో మేము ఇక్కడ 20 సంవత్సరాల నుంచి డ్రైనేజీ లేక ఇగో ఈ డ్రైనేజీ ఇదంతా సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు రోడ్ల మీద పారుతూ ఇవే నీళ్ళు బోరు గుంతలోకి ఇంకుతూ అవే నీళ్ళు వాడుకోవడంతో చిన్న పిల్లలు ముసలు అందరూ కూడా ఎంత అనారోగ్యాల పాలన పడుతున్నాం అంటే మేము చెప్పుకోలేము. ఇలా మీరు అక్కడ వచ్చి చూసినా కూడా అదే ఉంటుంది. అటువంటి సమయంలో మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాము మరి గత 4 సంవత్సరాల నుంచి. మరి వారి దగ్గర బడ్జెట్ లేక మరి చేసి ఉండకపోవచ్చు, కానీ మేము చేసుకున్న పని కూడా ఇలా ప్రధానమంత్రికి మేము లేఖ రాయడంతో ఇది ఇగో సీఎంకు మేము దేశ ప్రధానమంత్రికి మేము లేఖ ద్వారా మా సమస్యని చెప్పుకున్నప్పుడు మాకు పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాకు రిటర్న్ ఒక లెటర్ వచ్చింది. మరి అయ్యా ఇదంతా ఈ సమస్య మాకు తీవ్రంగా ఉంది కాబట్టి మాకు ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా మేము సమస్యను పరిష్కరించా ఉన్నాం. అదేవిధంగా మన స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారికి కూడా మేము స్థానిక ఎంపీ వారి దగ్గర నుంచి కూడా మేము చేసుకున్నాం. మరి ఇంతమంది దగ్గర నుంచి మరి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ కిషన్ రెడ్డి గారి లెటరు, తర్వాత ఎంపీ లక్ష్మణ్ గారిది, రాజ్యసభ కృష్ణయ్య గారిది, తర్వాత ఎమ్మెల్సీలది, ఎంపీలది, రాజ్యసభ సభ్యులది, గవర్నర్ది, భారతదేశంలో అత్యున్నత స్థానం అయినటి రాష్ట్రపతికి కూడా మా ప్రాబ్లంను మేము లేఖ ద్వారా వివరించుకున్నాం. మాకు అక్కడ నుంచి రిప్లై కూడా వచ్చింది. ఇంత చేసిన తరుణంలో మాకు 72 లక్షల పని శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన పని మరి ఈరోజు ఈ మధ్యకాలంలో 2 నెలల నుంచి ప్రారంభమైన తర్వాత ఏదైతే శాంక్షన్ అయిన లైన్ ఉందో అదంతా కంప్లీట్ చేసేసారు. అదంతా కూడా 20 ఫీట్ల రోడే. మరి 20 ఫీట్ల రోడ్లో ఇంకొక ఇది మాది మ్యాప్. ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మాకు శాంక్షన్ అయిన మ్యాప్. ఈ చుట్టుపక్కల మొత్తం ఎల్లో కలర్లో ఉన్నది అంతా కంప్లీట్ అయింది. ఈ ఎల్సేపు ఒక్కటి వచ్చేసరికి ఇదంతా ఆపినరు. ఎందుకయ్యా ఆపినరు అని మేము అడిగితే ఇదంతా సబ్ లైన్, అంటే ఇది చిన్న లైన్ కాబట్టి మేము ఆపాల్సి వస్తుంది, దీన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఏపీయాలని అంటున్నాం. మేము అధికారులను నాయకులను అడిగిన ఒకటే మాట, శాంక్షన్ అయిన దగ్గర నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర వేయడానికి మీకు రైట్స్ ఉన్నాయని చెప్పేసి అధికారులను అడిగినాం. అధికారులు ఒకటే మాట చెప్తున్నారు, మాకు ఎక్కడైతే శాంక్షన్ ఉందో అక్కడే వేసే రైట్స్ ఉన్నాయి తప్ప దాన్ని మార్చే రైట్స్ మా దగ్గర లేవు అని అంటున్నారు. మరి ఇలా మారుస్తారని చెప్పేసి వీరిని అడిగితే వీరు అంటున్నారు ఈ 20 ఫీట్ల రోడ్డును తీసుకెళ్ళి 10 ఫీట్ల రోడ్లో వేయాలనుకుంటున్నారు. వీళ్ళు జనాలను అందరినీ కూడా తప్పుదోవ పట్టించే మార్గం చెప్తా ఉన్నారు అందరు కూడా. మరి 20 ఫీట్ల రోడ్డు తీసుకెళ్ళి మీరు 40 ఫీట్ల రోడ్లు వేయండి, మేము ఒప్పుకుంటాం స్వచ్ఛందంగా, సరే మాకు సబ్ లైన్ తర్వాత మేము శాంక్షన్ అయినప్పుడు మేము వేసుకుంటాం అని చెప్పేసి. మరి ఇదే 20 ఫీట్ల రోడ్డుని తీసుకెళ్ళి 10 ఫీట్ల రోడ్లు వేస్తే అది మెయిన్ లైన్ అంట, ఇది డ్రైనేజ్, ఇది సబ్ లైన్ అంట. మరి ఇది ఎక్కడి న్యాయం? మరి మేము కూడా మీ గెలుపు కోసం వీరందరినీ నేను ఒక పార్టీ బీజేపీ ప్రెసిడెంట్గా నేను కాలనీలోనే ఉంటాను. మరి వారి గెలుపు కోసం కూడా మేము చాలా కృషి చేసినాం. మేమంతా కూడా సొంతంగా మేము ఖర్చులతో పార్టీ ఆఫీసులు నిర్వహించుకొని ఈ ప్రజలందరూ ప్రభావితం చేసి అందరి చేత కూడా ఓట్లు వేయించినాం. ఎందుకంటే మన స్థానికంగా మనం ఉన్న నాయకుడు ఒకరు ఉంటే మనకు పనులు జరుగుతాయని చెప్పేసి. అయితే ఈరోజు జరుగుతున్న పనులను అభివృద్ధిని అడ్డుకుంటే మరి మనం ఎవరితో చెప్పుకోవాలి? మేము ఎవరితో చెప్పుకోవాలి? ఎలా అధికారుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు అధికారుల దగ్గరికి వెళ్తే వారు ఏం చెప్తా ఉన్నారంటే, ముక్త కంఠంతో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, స్థానిక కార్పొరేటర్ గారు మీ పని ఆపండి అని చెప్పేసి మాకు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, అందు గురించి మేము ఇక్కడ పని ఆపుతున్నాం అని చెప్పి అంటున్నారు. మరి మేమేం తప్పు చేసాం చెప్పండి, ఒక మాట ప్రజల ముందర చెప్పండి. ఏమిటి మేము చేసిన తప్పు? మిమ్మల్ని గెలిపించుకోవడమేనా మేము చేసిన తప్పు? మరి ఇదేంటి? ఇది ఎక్కడి న్యాయం? మరి మాకు శాంక్షన్ అయినటువంటి లైన్ తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తామనడం అది ఎంతవరకు న్యాయం? మీకు న్యాయం అనిపిస్తే మాత్రం అదే చేయండి. ఇప్పటి కూడా చెప్తా ఉన్నాం, మరి ఇన్ని లేఖల ద్వారా మేము శాంక్షన్ చేయించుకున్న మా పనిని ఇలా డ్రైనేజీ లేక ఎన్ని అవస్థలు పడతా ఉన్నామంటే మీరు ఒకసారి అక్కడ కాలనీ కూడా విజిటింగ్ చేసి చూడండి. ఇప్పటికి కూడా డ్రైనేజ్ లైన్ లేక మొత్తం సెప్టిక్ ట్యాంకుల నీళ్ళన్నీ రోడ్లపై పడతా ఉన్నాం. దయచేసి అధికారులను కానీ నాయకులను కానీ స్థానిక కార్పొరేటర్ కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడే ఈ డ్రైనేజ్ పైప్ లైన్ వేయాలి, లేదంటే ప్రజా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను అధికారులను, నాయకులను.